We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. Hi food lovers, welcome to Sreegowri JustAddSpices. ఇవాల్టి రెసిపీ క్రిస్మస్ స్పెషల్ అయిన నోరూరించే కమ్మనైన క్యారమెల్ కస్టర్డ్ పుడ్డింగ్. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ రెసిపీ చేసేయండి, పర్ఫెక్ట్ పుడ్డింగ్ మీ సొంతం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చేయడం స్టార్ట్ చేసేద్దామా? క్యారమెల్ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని 1/3 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందాం. షుగర్ని క్యారమలైజ్ చేయడం ఇక్కడ కొంచెం టిపికల్ ప్రాసెస్. లో ఫ్లేమ్లో షుగర్ బర్న్ అవ్వకుండా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందామండి. షుగర్ మాడిపోతే క్యారమెల్ మంచి వాసన రాదు, అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉందాం. ఈ లిక్విడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, లేకపోతే క్యారమెల్ గట్టిగా అయిపోతుందండి. బౌల్ని ఒకసారి తిప్పితే క్యారమెల్ బౌల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూల్ అయ్యి సెట్ అయ్యే వరకు ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ ప్రిపరేషన్ చూద్దాము. విస్క్ చేయడానికి వీలుగా ఉండే ఒక లార్జ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు పెరుగు, 1 కప్పు చిక్కటి పాలు, 3/4 కప్పు స్వీట్ కండెన్స్డ్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి విస్కర్తో బాగా విస్క్ చేద్దాం. పెరుగు పులుపు లేకుండా కమ్మటిది తీసుకోండి. పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేశాను. పచ్చిపాలు డైరెక్ట్గా వాడుకోండి, ప్రాబ్లం లేదు. స్వీట్ కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేయనక్కర్లేదండి. కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ తీసుకున్నా పర్వాలేదు. ఇలా విస్క్ చేసుకున్న కస్టర్డ్ని పక్కన పెట్టేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న క్యారమెల్ సెట్ అయిపోయిందండి. దీనిపై తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పోసుకుని బౌల్ని ఫాయిల్తో కవర్ చేసుకుందాం. బౌల్ని ప్లేట్తో కూడా కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గిన్నె పట్టే విధంగా ఒక బౌల్ తీసుకుని దానిలో 3 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. దీనిలో స్టాండ్ పెట్టుకుని గిన్నెని పెట్టుకుందాం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ స్టీమ్ బాయిల్ చేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో గుచ్చి చూద్దాం. క్లీన్ నైఫ్ బయటకు వస్తే మన కస్టర్డ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ చేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత క్యారమెల్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాము. చుట్టూ అంచుల వెంబడి నైఫ్తో తీయండి. దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని గిన్నెను బోర్లించేద్దాం. వావ్, క్యారమెల్ పైన చక్కగా పరుచుకుని కస్టర్డ్ పుడింగ్ చాలా బాగుంది కదా. కట్ చేసి చూద్దాము. సాఫ్ట్గా స్మూత్గా నైస్ టెక్చర్తో చూస్తేనే తినాలనిపించేలా ఉన్న ఈ పుడింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. మా రెసిపీస్తో ఈ క్రిస్మస్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని స్వీట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీగౌరి JustAddSpicesని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.